నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో విడిది గృహాల పేరిట వెలుస్తున్న స్టే హోమ్స్లో విచ్చలవిడిగా వ్యభిచార కార్యక్రమాలు విస్తృతమవుతున్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు స్టే హోమ్స్ వేదికగా నిలుస్తున్నాయి. చాటుమాటు కార్యక్రమాలకు ఇతోధికంగా స్టే హోమ్స్ సహాయపడుతున్నాయి. నిరంతరం యాత్రికుల రాకపోకలతో సందడిగా ఉండే తిరుపతి పుణ్యక్షేత్రం భక్తి భావాలను కలిగించాల్సింది పోయి అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయి అపవిత్రత మూటకట్టుకుంటోంది. ఇదే అదనుగా తీసుకుని వ్యభిచార కార్యక్రమాలు నిర్వహించే ముఠాలు స్టే హోమ్స్ వినియోగించుకుంటూ తమ కార్యక్రమాల్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తూ లక్షలాది రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్నారు. ఈ స్టే హోమ్స్ తిరుపతి నగరంలో విస్తృతంగా రోజురోజుకి పెరిగిపోతున్నందున ఇప్పుడు ప్రత్యేకంగా వ్యభిచార గృహాలను వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు తిరుపతి నగరంలో దాదాపు 2000కు పైగా స్టే హోమ్స్ నడుస్తున్నాయి. వీటి నిర్వహణ కోసం మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అయితే దాదాపు అనుమతులు లేకుండా నడుస్తున్న స్టే హోమ్స్ మాత్రమే 1200కు పైగా ఉన్నాయి. స్టే హోమ్స్ నిర్వహణ బాధ్యతలు చాలా సులభంగా ఉండడం, పైగా పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ అనే విధంగా 200 రూపాయల అద్దె కూడా విలువ చేయని గదికి ఏకంగా 24 గంటల సమయానికి వేలాది రూపాయలు వసూలు చేస్తుండడంతో ఈ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. తిరుపతి నగరంలో ఉన్న స్టే హోమ్స్లో 1500 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు ఒక్కరోజుకు అద్దెగా వసూలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే విటులకు సుఖాన్ని ఇచ్చేందుకు వచ్చే మహిళలు కూడా దాదాపు ఒక్క రాత్రికి 10,000 రూపాయలకు పైగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు నిర్వాహకుల ద్వారా చేస్తున్న నిర్వాకం బట్టబయలవుతోంది. ఒకప్పుడు లాడ్జీలలో జరుగుతున్న వ్యభిచారాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, వారికి జరిమానాలు విధించడం, న్యాయస్థానాలకు అప్పగించడం, పట్టుబడిన వారు కూడా సిగ్గుతో అవమానంతో తలదించుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు స్టే హోమ్స్ కల్చర్ విచ్చలవిడిగా పెరిగిపోయిన కారణంగా వ్యభిచారం కూడా సంసారాలు జరిగినంత సులభంగా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. పైగా రాత్రికి రాత్రి లక్షలాది రూపాయలు చేతులు మారుతూ అసాంఘిక కార్యక్రమాలు ఎటువంటి అడ్డు అదుపు లేకుండా సాఫీగా సాగిపోతున్నాయి. ఇటువంటి స్టే హోమ్స్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్న కారణంగా ఇప్పుడు తిరుపతి నగరంలో సొంత భవనాలు కలిగిన అనేక మంది తమ సొంత భవనాలను స్టే హోమ్ నిర్వాహకులకు అధికమైన అద్దెలకు ఇచ్చేస్తున్నారు. స్టే హోమ్స్ పేరిట ఇప్పుడు తిరుపతి నగరంలో ప్రతి ఏరియాలోనూ పదుల సంఖ్యలో భవనాలు అడుగడుగునా నిర్వహిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తిరుపతి మున్సిపల్ అధికారులు నగరంలో నడుస్తున్న స్టే హోమ్ నిర్వాహకులకు అసలు అనుమతులు ఉన్నాయా లేవా అని పరిశీలించిన దాఖలాలు కనిపించడం లేదు. అనుమతులు ఉన్నా లేకపోయినా మున్సిపల్ కార్యాలయం సిబ్బందికి ఆమ్యామ్యాలు ముట్టజెబుతూ రాత్రికి రాత్రి అనధికారికంగా వెలుస్తున్న స్టే హోమ్స్ కనిపిస్తున్నాయి. పోలీసులు తనిఖీలు ఉండవు, ఎలాంటి ఆంక్షలు ఉండవు. కాబట్టే తిరుపతిలో విచ్చలవిడిగా స్టే హోమ్స్ వ్యాపారం పెరిగిపోతోంది. మరోవైపు బాడుగ ఇండ్లు సైతం స్టే హోమ్గా మారుస్తున్నారు నిర్వాహకులు. స్టే హోమ్స్ పేరిట ఒక్క రోజులోనే వేల రూపాయలు వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. స్టే హోమ్స్కు అనుమతులు లేకపోయినా విచ్చలవిడిగా స్టే హోమ్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులు తిరునగరి పరువు తీస్తున్నారు. స్టే హోమ్స్ నిర్వహిస్తూ నామమాత్రపు ఇంటి పన్ను కడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న నిర్వాహకులు అనేక మంది ఉన్నారు. లంచాలకు అలవాటు పడిన కారణంగా చూసి చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. స్టే హోమ్స్ ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకుంటున్న పోలీసులు కూడా ఇప్పటిదాకా స్టే హోమ్స్పై ఒక్కసారి కూడా దాడులు జరిపిన సందర్భం కానీ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్టే హోమ్స్లో ఏదైనా అసాంఘిక కార్యక్రమాల కారణంగా అనుకోని ప్రమాదాలు లేదా హత్యలు లాంటివి జరిగితే తెలుసుకోవడానికి కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు కానీ, ముందు జాగ్రత్త చర్యలు కానీ చెప్పే పరిస్థితులు ఇప్పటిదాకా పోలీస్ శాఖ చేపట్టకపోవడం గమనార్హం. మరోవైపు నివాసాలు ఉంటున్న ఇండ్ల మధ్యలోనే స్టే హోమ్స్ ఉండడంతో ఇబ్బంది పడుతున్న మహిళలు, స్థానికులు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో బాధపడుతున్నారు. తిరుపతి పట్టణంలో ఈ మధ్య హోమ్ స్టే పేరుతో ఎప్పటిగా ఎక్కడ చూసినా, ఏ వీధులు చూసినా, ఎక్కడ చూసినా కూడా అంటే ఇవి పుట్టగొడుగుల్లాగా వెలిసిపోయినాయి. అసలు ఈ హోమ్ స్టేలకు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? దీనిపైన ఎవరు అజమాయిషి ఉంది? ఈ హోమ్ స్టేలు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎక్కడ వాళ్ళనేటువంటి వివరాలు కూడా ఏమీ లేవు. ఇప్పుడు చిన్న చిన్న కొద్ది లాడ్జీలు ఉన్న చోటనే అసాంఘిక కార్యక్రమాలు, రకరకాలైనటువంటి ఈ డాన్ వాళ్ళు దిగడము, ఈ రౌడీ బ్యాచ్లు దిగడము, ఈ మధ్య గంజా బ్యాచ్ ఎక్కువైపోయింది, అదొక భయం. ఈ నేపథ్యంలో ఈ పవిత్రమైన తిరుపతిలో చాలా నియమ నిబంధనలతో ఉండాల్సినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ వచ్చేవాళ్ళు ఎవరు,
పోయేవాళ్ళు ఎవరు? ఆడ గ్యాంబ్లింగ్ జరుగుతుందా, డిపాజిటింగ్ జరుగుతూ ఉందా, లేదన్నా కుట్ర పంపుతూ ఉండారా, లేదు గంజాయి ముట్టుండారా? ఏం అర్థం కావాలి. దీన్ని ఎవరు పర్యవేక్షించాలి? ఎవరు నియంత్రించాలి? ఎవరో ఒకరి అధికారం ఉండాలి కదా. అసలు ఎవరు వచ్చిపోతున్నారు అనేది ఒక రిజిస్టర్ ఉండాలి కదా. పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉందో నాకైతే అర్థం కావడం లేదు, కానీ ప్రభుత్వాలు ఏం చేస్తారో నాకు అర్థం లేదు. కానీ ఇక్కడ స్టే హోమ్స్ పెట్టేసి ఇక్కడ విపరీతమైనటువంటి వ్యభిచారాలయంగా మారుస్తూ ఉన్నారు. అది మాత్రమే కాదు, ఇక్కడ గంజాయికి, హెరాయిన్కి, వీటన్నిటికీ కూడా విపరీతంగా పెరిగిపోయి విపరీతమైనటువంటి దీంట్లో చెడిపోతూ ఉన్నారు యువత. మేము కలెక్టర్ గారికి కావచ్చు, లేదా ఎస్పీ గారికి నేను ఒకటైతే విన్నవించుకుంటా ఉన్నాను. మనం ఉన్నటువంటి ఈ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి దేవాలయం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి భయంకరమైనటువంటి అసంఘటిత కార్యకలాపాలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా దీనిపైన ఒక నిఘా పెట్టాలని మాత్రం నేను అడుగుతా ఉన్నాను. తిరుపతి అంటే ఒక చిన్న చూపు, భక్తిభావం లేకుండా పోతున్నది. దీనికి ప్రధాన కారణంగా హోమ్ స్టేస్ అని చెప్పుకోవచ్చు. తిరుపతిలో అన్అఫిషియల్గా ఉండేటివే హోమ్ స్టేస్ దగ్గర 2000 నుంచి 2500 హోమ్ స్టేస్ ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయనేది. ఈ అనాథరైజ్డ్గా ఉండడం వల్ల ఏంటంటే ఎవరికి సమాధానం చెప్పకపోవడము, అటు హోమ్ స్టేస్లో ఏం జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల తిరుపతిలో గంజాయి, ఇటు మాదక ద్రవ్యాలు అనేది ఎక్కువ వాడి ఇక్కడ స్టే చేయడము, అలాగే వ్యభిచారాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి అనేసి ఎక్కువగా పుకార్లు కూడా జరుగుతున్నాయి. వీటిపైన తక్షణమే అధికారులు స్పందించి హోమ్ స్టేస్ పైన దాడులు చేయాలని మేము కోరుకుంటున్నాము. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో శ్రీ జె శ్యామలారావు తెలిపారు. తెరిచి ఉంచడం జరుగుతుంది. దీని సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు తిరుమలలో ఇప్పటికే చేయడం జరిగింది. అలాగే టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ టోకెన్లన్నీ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. తిరుపతిలో 9 కౌంటర్లు 8వ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది 6 గంటలకి. ఈ కౌంటర్లలో 3 రోజులకి గాను, అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు గాను ఈ కౌంటర్లలో టికెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏ రోజుకి ఆ రోజు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది. సో దీని సందర్భంగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో, ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఉన్నారు, వీరందరితో ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. చూసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు, ఇక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి చూస్తున్నాము. కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనంలో ఏదైనా సవరణ చట్టవిరుద్ధం. దీనికోసం మీకు జరిమానా విధించవచ్చు. బైక్, స్కూటర్ను కూడా జప్తు చేయవచ్చునని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. బైక్ సైలెన్సర్ కూడా మోడిఫై చేయడం వల్ల సౌండ్ ఎక్కువగా వచ్చేలా టెన్షన్ క్రియేట్ చేసేందుకు కొందరు ఇలా చేస్తుంటారు. చాలా బైక్లు పటాకుల వంటి శబ్దాన్ని విడుదల చేస్తాయి. ఇది ఎవరినైనా భయపడుతుంది. ఇది గుండె సమస్యలు ఉన్నవారికి ప్రమాదకరంగా ఉంటుంది. మీరు అలాంటి సైలెన్సర్ని ఉపయోగిస్తే పోలీసులు వాహనదారులపై భారీ జరిమానాకు సిద్ధమైంది. తొలి హెచ్చరికగా దాదాపు 200 సైలెన్సర్లను పోలీసులు నిర్వీర్యం చేశారు. నేటికీ ప్రజలు తమ వాహనాల్లో తషాన్, బౌకాల్లను చూపించేందుకు ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారు. అలాంటి నెంబర్ ప్లేట్లపై భారీ చలాన్ ఉండడంతో పోలీసులు దూరం నుంచి వారిని గుర్తించి అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఆర్టీఓ ద్వారా ధృవీకరించబడిన నెంబర్ ప్లేట్లనే ఎల్లప్పుడూ ఉపయోగించాలని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. అతిక్రమించి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ని వెహికల్స్కి పెట్టుకొని, అదేవిధంగా పరిమితికి మించి సౌండ్ వచ్చే విధంగా సైలెన్సర్స్ని బిగించడం జరిగింది. వాటిపై గత కొంతకాలంగా రైడ్స్ చేసి ఆ సైలెన్సర్ అన్నింటినీ కూడా సీకి మించి లేకుండా ఎంబీఆర్ ప్రకారం మాత్రమే మీరందరూ కూడా వెహికల్స్ని వాడాలి.
శబ్ద కాలుష్యాన్ని పెంచి రాత్రిపూట వాటితో సౌండ్ చేయడం వల్ల చాలామందికి నిద్రాభంగం కలిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా పక్కన వెహికల్ వ్యక్తి కూడా భయపడి తన వెహికల్ కంట్రోల్ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెహికల్స్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నప్పుడు సీజ్ చేయడం కూడా జరిగింది, రైడ్స్కి వాడే వెహికల్స్. సో అందరికీ కూడా మీరందరూ ఎంవీ యాక్ట్ ఫాలో అయ్యి మీరు భద్రంగా ఉండాలి, పక్క వ్యక్తిని కూడా సురక్షితంగా ప్రయాణించే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. ద్విచక్ర వాహన చోదకులే కాకుండా వెనక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తిరుపతి పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. శిరస్త్రాణం ధరించాలని పోలీసులు పదే పదే చెబుతున్నారు. దానివల్ల కలిగే ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు కాపాడుతుందని వివరిస్తున్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యం భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు. చిన్నపాటి నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎక్కువగా యువత హెల్మెట్ ధరించకుండా బైక్లపై వేగంగా ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. రోజురోజుకు ఇటువంటి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడంతో హెల్మెట్ వినియోగాన్ని హైకోర్టు తప్పనిసరి చేసింది. శిరస్త్రాణం పెట్టుకోకుంటే ఉపేక్షించొద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యాసంస్థలు, ప్రధాన కూడళ్లలో విద్యార్థులు, వాహనదారులకు హెల్మెట్ వాడకంపై రవాణా, పోలీస్ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో తిరుపతి పట్టణం మరియు తిరుపతి జిల్లాలో సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా ఎంవీ యాక్ట్ ఫాలో అయ్యే విధంగా హెల్మెట్స్ ధరించే విధంగా ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మీ భద్రత కోసమే మేము చెప్తున్నాం. మీరు భద్రంగా ఉంటే మీ కుటుంబం భద్రంగా ఉంటుంది, సమాజం భద్రంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఎంవీ యాక్ట్ ఫాలో అవ్వండి, రోడ్డు రూల్స్ను ఫాలో అవ్వండి, హెల్మెట్ని ధరించడం తెలియజేస్తున్నాం. చాట్బాట్ ద్వారా 90 లక్షల రూపాయలు విలువ చేసే 450 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. టోటల్గా 450 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. మన దగ్గరికి వచ్చిన ప్రతి కంప్లైంట్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఈ 450 ఫోన్లు మొత్తం రికవరీ చేశాము. వీటి వర్త్ సుమారుగా 90 లక్షలు ఉంటుంది. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో 3085 ఫోన్లు రికవరీ చేశాము. వీటన్నిటి ధర 6,50,00,000. వీటన్నిటి కూడా రికవరీ చేసి ఎవరైతే ట్రూ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైనా సరే వాళ్ళ ఫోన్ ఎవరైనా కొట్టేశారని తెలిసినా, లేకపోతే ఎక్కడైనా జారవిడుచుకున్నా దానికి సంబంధించిన IMEI నెంబర్లు వీటన్నింటినీ పెట్టుకొని మన చిత్తూరు చాట్బాట్ వాట్సాప్ నెంబర్కి కానీ లేకపోతే CEIR పోర్టల్కి వెళ్ళి ఆ పోర్టల్లో కానీ కంప్లైంట్ లాడ్ చేస్తే ఇమీడియట్గా అది మా దగ్గరికి వస్తుంది. ఇది ఎవ్రీడే మార్నింగ్ మేము డైలీ రిపోర్ట్ తీసుకుంటుంటాము. ఆ రిపోర్ట్లో ఉన్న ఫోన్ నెంబర్స్, IMEI నెంబర్స్ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వాటిని మేము వాచ్ చేస్తుంటాము. ఎక్కడైతే సరే ఇవి ట్రాక్ అవుతాయి వాటిని తీసుకొని రావడం జరుగుతుంది. సుమారు 7 లక్షల రూపాయలు విలువ చేసే 40 కిలోల శ్రీగంధం దుంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని DFO భరణి తెలిపారు. శనివారం చిత్తూరులో DFO భరణి మీడియాతో మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న దుంగల విలువ 6.6 లక్షలు ఉంటుందని వెల్లడించారు. అలాగే 11 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులు రైల్వే కోడూరు, చిత్తూరు ప్రాంతాలకు చెందిన వారిగా జిల్లా అటవీ శాఖ అధికారిని భరణి తెలిపారు. ఈ మేరకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. వాళ్ళ సేల్ పాయింట్ బెంగళూరుగా పెట్టుకున్నారు. సో అక్కడ వెళ్ళేందు ముందు కంప్లీట్ నెట్వర్క్ని ఇప్పుడు మనకి టోటల్ ఆఫ్ 12 పీపుల్ అనేది ఈ కేసు రిలేటెడ్గా మనం కనిపెట్టాము. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు రిమాండ్ కూడా వాళ్ళకి కోర్టు ముందు మనం ప్రొడ్యూస్ చేస్తాము. అండ్ టోటల్ మన క్వాంటిటీ చూస్తున్నప్పుడు దాదాపు ఒక 40 kg దగ్గర వస్తుంది. దాని మార్కెట్ వాల్యూ అనేది మనకి 6.6 lakhs దాకా ఇప్పుడు ఎవాల్యుయేట్ చేసిన దీంట్లో మనకి తెలిసింది. సో స్మగ్లింగ్ అనేది మనం పూర్తిగా కంట్రోల్ చేయాలి అన్న దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా ఒక్కొక్క యాక్షన్ కూడా తీసుకుంటున్నాము. అండ్ ఇది మాత్రం కాకుండా ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న చాలా చోట్ల మనం సర్చ్ అనేది కూడా చేస్తాము. అండ్ ఫ్యూచర్లో కూడా ఎనీ స్మగ్లింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ని కంప్లీట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎంటర్టైన్ చెయ్యము. అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం స్టాప్ చేయాలి అన్న ఒక మోటివ్తో వర్క్ చేస్తున్నాము. దీంట్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ థామస్ అండ్ టీమ్ కంప్లీట్గా ఒక 3 days ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అందరినీ కూడా ఇక్కడ ట్రేస్ అవుట్ చేసి మెటీరియల్ అన్నీ కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. బస్సులోనూ ఆటోలో ప్రయాణం చేస్తూ ఒంటరి మహిళను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడే 3 మహిళా దొంగలను
టూటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 58 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. చిత్తూరు మంగసముద్రం కాలనీలో నివాసముండే ఒక మహిళ నెల్లూరుకు చెందిన 2 మహిళలతో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడేవారని తెలిపారు. యాదమరి మండల ఎర్రజను గ్రామానికి చెందిన దానమ్మ చిత్తూరులో తన కుమారుని ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో యాదమరికి ఆటోలో వెళ్లగా అనుమానాస్పదంగా 3 మహిళలు మార్గమధ్యంలో ఎక్కి కాల్ చేశారని తెలుసుకున్న దానమ్మ చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సిఐ నెట్టి కంటయ్య మంగసముద్రంలో తచ్చారుతున్న మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చినట్లు తెలిపారు. తిరుమల వైసీపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ధర్నాలు నిరసనల పేరిట ప్రజల ముందు చేస్తున్న నాటకాలు ఇకనైనా ఆపాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండిపడ్డారు. మీ ద్వారా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు కానీ ప్రజలకు కానీ ఒకటే చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు నాయకత్వంలో ఇది మంచి ప్రభుత్వం. ఆ రోజు ఎలక్షన్లో ఏమైతే వాగ్దానాలు చేశారో సూపర్ 6 పథకాలు అన్ని 4 కంప్లీట్ అయింది. ఇంకా ఉచితంగా మహిళలకి ఇవ్వాలి, అది కూడా బస్సు ప్రయాణం ఇస్తారు. దాని తర్వాత విద్యా దీవెన అది కూడా ఇస్తారు. అన్నీ సక్సెస్ అవుతుంది. ఏది కానీ ఆయన చెప్పిన వాగ్దానం నిలదు. ఇది మంచి ప్రభుత్వం. కరెంటు ఛార్జీలు కూడా పెంచారంటే మీరు పెట్టినటువంటి ఫైలు ఆ టైంలో 23 మార్చి నుంచి 24 దాంట్లో వచ్చినటువంటి దీన్నే ఆయన అదే విధంగా దాన్ని అనుసరించుకొని జయించడం జరిగింది, కానీ ఎక్కడ పెంచలే. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకాన్ని మీరు మరొకసారి గుర్తుంచుకోవాలని కూడా కోరుకుంటూ విరమించుకుంటున్నాను. తిరుపతి 48వ డివిజన్ కార్పొరేటర్ అన్నా అనిత యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకొని వారి అభిమానులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. తిరుపతి జీవకోనలోని అంబేద్కర్ విగ్రహానికి మొదట పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నా అనిత యాదవ్ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జీవకోన వ్యవస్థాపకులు అన్నా రామచంద్ర యాదవ్ రాజకీయ వారసురాలు అయిన అన్నా అనిత యాదవ్ పుట్టినరోజు వేడుకలు తాము నిర్వహించడం తమకెంతో సంతోషాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలోని పలువురు ప్రముఖులు, కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు విచ్చేసి కార్పొరేటర్ అన్నా అనిత యాదవ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కార దిశగా కృషి చేసిన అన్నా అనిత యాదవ్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. అంతకుముందు సుమారు 100 మంది కార్పొరేటర్లు అనిత యాదవ్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసి ప్రాణదాతలయ్యారు. ఈ సందర్భంగా అన్నా అనిత యాదవ్ రక్తదానం చేసిన రక్తదాతలను అభినందించారు. నిత్యం ప్రజలకు తమ తండ్రి అన్నా రామచంద్ర యాదవ్ నేర్పిన బాటలో నడుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్పెషల్లీ కొర్లగుంట జీవకోన ప్రజలు ఎవరైతే ఉన్నారో, అందులోనూ స్పెషల్గా యూత్ ఎవరైతే ఉన్నారో నాకు ఎల్లవేళలా ఎప్పుడు నా వెన్నుండి నన్ను ముందుకు నడుపుతున్నారు. ఈరోజు కాళహస్తిలో చిన్న పని ఉండి మా బాబాయ్ అన్న రామకృష్ణ గారు రాలేకపోయారు. ఆయనకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా నాన్న జీవకోన వ్యవస్థాపకులైతే దాన్ని నిలబెట్టుకొని నిలదొక్కున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మా బాబాయ్ అన్న రామకృష్ణ గారికి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, ఇక్కడున్న కూటమి ప్రభుత్వము ప్రతి ఒక్కరూ మమ్మల్ని చాలా దగ్గరుండి ఆదరిస్తున్నారు. అమ్మాయి యూత్గా ఉంది, మనము పార్టీకి చాలా కష్టపడుతుందని నన్ను దగ్గరుండి ముందుకు తీసుకెళ్తున్న క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు అయితే ఏమైతే పార్టీలో ఉన్న పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ నా వెన్నుదన్ను నుండి నన్ను ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నడూ లేని విధంగా ఇక్కడ మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రవాళ్ళు అందరూ కూడా అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు జన్మదినాన్ని ఒక వేడుక జరుపుకుంటారంటే అవంతా కూడా మా గురువు గారు అన్నా రామచంద్ర అయితేమి, అన్నా రామకృష్ణ గారు అయితేమి ఈరోజు ఈ పేద ప్రజల పట్ల ఈడ తొండలు కూడా గుడ్డులు పెడుతున్న ప్రాంతంలో ఈరోజు బహుళ అంతస్తులు వాహనాలు పిలిచాయంటే అదంతా కూడా వాళ్ళు చెలువే అని చెప్పి కూడా మా ఆశీర్వాదం ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి ఉంటుంది. మా అండదండలు కుల మతాలకు అతీతంగా అన్నా కుటుంబానికి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అన్నా అనిత గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. జరిగిన లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంతకీ పరకామణి వ్యవహారం ఏంటి, ఏం జరిగింది? ఆసక్తికర విషయాలను ఓసారి చూద్దాం. నిత్యం వార్తల్లో నిలుస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈసారి పరకామణి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఈ వ్యవహారంపై ఇంటా బయట విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఖచ్చితంగా ఎంక్వైరీ వేసి అసలు దొంగలను పట్టుకోవాలన్నది ప్రధాన డిమాండ్. తిరుమలలో జరిగిన లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అక్కడి ఓ ఉద్యోగి కన్ను శ్రీవారి హుండీపై పడింది.
ఆ వ్యక్తి పెద్ద జియంగార్ తరపున పనిచేశాడట. ఏళ్ల తరబడి శ్రీవారి పరకామణిలో ఫారెన్ కరెన్సీ, నగలు కొల్లగొట్టాడు. అతన్ని పట్టుకున్న అధికారులు అతడితో రాజీ పడినట్లు తెలుస్తోంది. చివరకు దొంగలించిన మనీ ద్వారా కూడబెట్టిన ఆస్తులను కొంతమంది అధికారులు రాయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కరోనా సమయంలో జరిగిన ఈ వ్యవహారంపై చర్చ జరుగుతున్నా ఇప్పుడు తారాస్థాయికి చేరింది. 2020-23 సమయంలో బంగారాన్ని ఎలాగైతే స్మగ్లర్లు అక్రమ రవాణా చేస్తున్నారో ఆ విధంగా శ్రీవారికి వచ్చిన విదేశీ కరెన్సీ, డైమండ్స్, అమెరికన్ కాయిన్స్ని నొక్కేశాడట సదరు ఉద్యోగి. హుండీకి వచ్చిన డాలర్లను మూడో కంటికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా దొంగలించాడు. సిబ్బంది చెక్ చేసినా ఎక్కడా దొరికేవాడు కాదట. దొంగతనం చేసిన తర్వాత కడుపులో ఉన్న సొత్తును చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి వాటిని తొలగించుకొని వచ్చేవాడని చెబుతున్నారు. దొంగలించిన డబ్బుతో భారీగా ప్రాపర్టీలను కొనుగోలు చేశాడు. చివరకు విజిలెన్స్ అధికారులకు ఆ వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఇంటి గుట్టు బయటపడింది. విజిలెన్స్లో సతీష్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. కొందరు టీటీడీ అధికారులు పోలీసులతో కుమ్మక్కై డీల్ సెట్ చేసుకున్నారన్నది ఫస్ట్ పాయింట్. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కేసు రిజిస్టర్ చేయకుండా ఈ వ్యవహారాన్ని లోక్ అదాలత్కు తీసుకెళ్లారు. ఆయన దొంగలించిన ఆస్తుల్లో 70 లేదా 80 కోట్ల రూపాయలను టీటీడీకి విరాళం ఇచ్చినట్టు చేశారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. శ్రీవారికి వచ్చిన డైమండ్స్, బంగారం రూపంలో వచ్చిన కానుకల విలువ దాదాపు 90 కోట్ల రూపాయలు ఉంటుందని ఓ అంచనా. ఓవరాల్గా 200 కోట్ల రూపాయల కానుకలు నొక్కేశాడట. ఆ మొత్తాన్ని కొందరు టీటీడీ అధికారులు, పోలీసులు, కొందరు వైసీపీ నేతలు రాయించుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణ జరిపించాలన్నది టీటీడీ బోర్డు భానుప్రకాష్ ప్రధాన డిమాండ్. ఈ వ్యవహారాన్ని టీటీడీ చైర్మన్కు ఫిర్యాదు చేశారాయన. ఇప్పుడు దీని చుట్టూనే తిరుగుతోంది. ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానంటున్నారు. పరకామణి వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇంకోటి అశోక్ అపార్ట్మెంట్లో 205 ఒకటి రాసుకున్నారు. ఇది కాకుండా కోట్ల రూపాయలు విలువ చేసే మిత్రులారా, ఆయన ఏమో దొంగతనం చేసింది, వీళ్ళు చెప్పేది డాలర్లు 72,000 80,000 చెప్పారు. ఈడ 14 ఫ్లాట్లు, ఇది 10 కోట్లు, దాదాపు 10 కోట్లు విలువ చేసే ఫ్లాట్లు మన వెనకాల ఉన్నాయి. ఇది కాకుండా ఈ 7 ప్రాపర్టీస్ దీంట్లో వాళ్ళే మెన్షన్ చేశారు. టు సెవరల్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వార్ గిఫ్టెడ్ అంట, కోట్లాది రూపాయలు. ఇది కాకుండా చెన్నైలో కూడా రాసుకున్నారు మిత్రులారా, చెన్నైలో కూడా ఆస్తులు రాయించుకున్నారు. అసలు ఏం జరిగింది టీటీడీలో? ఇంత దోపిడీ జరిగితే, ఇంత దారుణాలు జరిగితే ఎందుకు అప్పుడున్నట్టు ప్రభుత్వం కానీ, అప్పుడున్నట్టు టీటీ అధికారులు కానీ, అప్పుడున్నట్టు బోర్డు కానీ నిద్రపోయారని అడుగుతున్నా. టీటీడీ ధార్మిక క్షేత్రంలో పూర్తిగా దోపిడీ జరిగితే ఎందుకోసం, ఎవరి కోసం కాపాడారు? రవికుమార్ మీద ఎవరు ఒత్తిడి తెచ్చారు కాంప్రమైజ్ అవ్వమని? రవికుమార్ని బెదిరించి కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి, కోట్ల రూపాయలు ఈ కాంప్రమైజ్ చేసినటువంటి వ్యక్తుల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి మాకు అనేక ఫిర్యాదులు ఉన్నాయి. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం ఏర్పాట్లు చేస్తున్నట్లు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. నూతన సంవత్సర ఏర్పాట్లపై శాఖల అధికారులు, ఉభయదారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వివిధ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శించేందుకు తరలి వస్తారని అన్నారు. ఇవి ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుందని అన్నారు. నూతన సంవత్సరం జనవరి 1 సందర్భంగా వినాయకుడిని దర్శిస్తే సంవత్సరం పూర్తిగా శుభాలు జరుగుతాయని నమ్మకం. ఈ మేరకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడం జరుగుతుంది. సుమారు 60 నుండి 70 వేల మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలుగా క్యూలైన్లు, త్రాగునీరు, వసతి, అన్నదానం, రవాణా సౌకర్యాల కోసం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సుదూర ప్రాంతం నుండి వచ్చే భక్తులకు సంతృప్తికరమైన దర్శన భాగ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, ఆలయంలో ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా మౌలిక వస్తువులపై దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ, ఆలయ పరిసర ప్రాంతాలు, బస్టాండు తదితర ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవడం కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. స్వామివారి కృపా కటాక్షాలతో అన్ని మంచి జరగాలని
కోరుకుంటారు. ఈ క్రమంలో వచ్చిన ప్రతి భక్తుడు కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం సౌకర్యం పొందడం కోసం మనం ఏం చేయాలి, అట్లాగే ఏ రకమైనటువంటి కార్యకలాపాలు చేపట్టాలి. సిమిలర్లీ క్యూ లైన్స్ మనం మెయింటైన్ చేస్తున్నాము, కానీ క్యూ లైన్ ఎక్కువ రష్ పెరుగుతుంది, విఐపీస్ ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఆ ఫీడ్బ్యాక్ త్వరగా చేంజ్ చేయండి. సిమిలర్లీ అట్ ఇంపార్టెంట్ ప్లేసెస్, what are those critical 10-12 places are there where intervention కావాలి. సో కంట్రోల్ రూమ్ లో ఒక మంచి CCTV కెమెరా చూసుకోవాలి, పార్కింగ్ ప్లేసెస్ లో CCTV కెమెరాలు ఉన్నాయి చూసుకోవాలి. ఎక్కడైనా క్రౌడ్ బిల్డప్ అవుతుంది, ఇమీడియట్ గా ఇంటర్వ్యూన్ అయ్యి things should be expedited, things should be made fast. That is what I would say. So తహసీల్దార్ ఆగారాతో ఒకసారి డిస్కస్ చేసేసి పోరుబాట పేరిట వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజల నుండి మద్దతు లభించలేదని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు మాట్లాడారు. అంటే ముందు చూపు లేకుండా ఈయన చేసిన పాపానికి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని పెట్టి, అది కూడా 1 సంవత్సర కాలంలో ఏదైతే గృహ విద్యుత్తు వాడతారో దాన్ని స్లాబ్గా తీసుకొని దాని మీద మళ్ళా ట్యాక్స్ చేసి సంవత్సరం ఎండింగ్లో బిల్లు కలిపి చేసేది. ఈ విధంగా చేసేసి మళ్ళా ఈరోజు చంద్రబాబు గారు అధికారంలో చేపట్టిన నాటికి ఏదైతే 2014లో 22.5 మిలియన్ లోటు విద్యుత్తులో చంద్రబాబు గారు పరిపాలన స్టార్ట్ చేశాడో, శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ సర్జికల్ అంకాలజీ విభాగం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి ఆడిటోరియం నందు వాట్ ఈస్ న్యూ ఇన్ సర్జికల్ అంకాలజీ అనే అంశంపై 6వ వార్షిక చైర్ ఓరేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్ సర్జరీలో వచ్చినటువంటి ఆధునికీకరణ గురించి ఒక ఉపన్యాసము అరేంజ్ చేయబడింది. ఈ ఆరేషన్ని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టరు మరియు చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి వచ్చి మనకు ఈ ఆరేషన్ని ఈరోజు ఇక్కడ డెలివర్ చేశారు. క్యాన్సర్ డిపార్ట్మెంట్ స్విమ్స్లో ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా అమూల్యమైన సేవలు అందిస్తూ ఉంది. అలాగే ఆధునిక యుగంలో వస్తున్నటువంటి కొత్త రీసెర్చ్ కానీ కొత్త ఆపరేషన్ ప్రొసీజర్స్ని కానీ కూడా ఇక్కడ మన ప్రజలకు అందించే ప్రయత్నంలో భాగంగా ఇలాగా ఆపరేషన్స్ తర్వాత వర్క్షాప్స్ కూడా మనం అరేంజ్ చేస్తూ ఉన్నాం. అంగరంగ వైభవంగా ప్రారంభమైన పిల్లల పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థులు. పిల్లల పండుగ బాలోత్సవం అంగరంగ వైభవంగా తిరుపతిలో శనివారం ప్రారంభమైంది. పిల్లల్లోని ప్రతిభా పాటవాలు వెలికితీసి వారిని మరింత ప్రోత్సహించి దేశ అభ్యున్నతికి పాటుపడుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేయాలనే లక్ష్యంతో తిరుపతి బాలోత్సవం కృషి చేస్తోంది. అందులో భాగంగా తిరుపతి నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ కేంద్రంగా 2 రోజుల పాటు నిర్వహించే బాలోత్సవం పోటీలను ఏర్పాటు చేసింది. గడిచిన 2 సంవత్సరాలుగా పిల్లల్లో సామాజిక స్పృహ, దేశభక్తి, సమిష్టితత్వం, శాస్త్రీయ ఆలోచనల్ని పెంచడం, మూఢనమ్మకాలకు దూరంగా ఉంచి ఒత్తిడి చదువుల నుంచి బయటపడేలా అవగాహన అటు పిల్లల్లోనూ ఇటు తల్లిదండ్రుల్లోనూ కల్పించాలనే ఆశయంతో ఈ బాలోత్సవాన్ని ఏర్పాటు చేశారు. శనివారం జరిగిన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే లేఖ రచన, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, ఏకపాత్రాభినయం, జానపద నృత్యం, జానపద గీతాలు, దేశభక్తి గీతాలు, క్లాసికల్ డ్యాన్స్ లాంటి అనేక అంశాలు, కల్చరల్ అంశాలు, అదే రకంగా అకాడమిక్ అంశాలు కూడా ఈరోజు నిర్వహించాం. దాదాపు 8,000 మంది పాల్గొంటున్నటువంటి ఈ పిల్లల పండుగలో పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రారంభోత్సవం కూడా జరిగింది. ప్రారంభోత్సవం మన తిరుపతి జిల్లా డిఈఓ గారు చాలామంది పల్లెల నుంచి, రూరల్ ఏరియా నుంచి అందరూ కూడా వచ్చారు. సో వాళ్ళ తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళు అనేకమైన కార్యక్రమాలలో పిల్లల పండుగ జరుపుకుంటున్నారు. సో ఈ కార్యక్రమము రియల్గా పిల్లలకి చాలా స్ట్రెస్ రిలీఫ్గా, మానసిక ఒత్తిడి లేకుండా పిల్లలందరూ ఒకే వేదిక మీద కలిసి వాళ్ళ యొక్క సృజనాత్మకతని చాటుకునే గొప్ప పండుగని ఇక్కడ జరుపుకుంటున్నారండి.
కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో భారతదేశానికి అనేక సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప సామాజికవేత్త రతన్ టాటా అని ఆయన 92వ జయంతిని పురస్కరించుకొని తిరుపతిలో ఆయన అభిమానులు భారతరత్న బిరుదును రతన్ టాటాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి గౌరవం కల్పించాలని కోరారు. తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్డుని రతన్ టాటా రోడ్డుగా నామకరణం చేయాలని మా ప్రపోజలు. ఆయన వ్యాపారవేత్తే కాదు, గొప్ప మానవతావాది అని కూడా నిరూపించుకున్నాడు. ఎంతోమంది మానవతావాదులు ఉంటారు, వ్యాపారవేత్తలు ఉంటారు. రెండు కలగలిపిన ఏకైక హీరో ఎవరన్నా ఉన్నారంటే భారతదేశానికి రతన్ టాటా గారు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆయన ఏంటంటే మన భారతదేశానికి 80% వంతు భారతీయుల ఆనందం కోసం, భారతీయుల సంతోషం కోసం, భారతదేశ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది మా రతన్ టాటా గారని కూడా నేను గర్వంగా చెప్పగలను. సుబ్బరాజు నాట్య కళా పరిషత్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ నాటకోత్సవాలు తిరుపతి మహదీ కళాక్షేత్రంలో 2వ రోజు కొనసాగాయి. 63వ వార్షిక జాతీయ స్థాయి నాటిక పోటీలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు తిరుపతి మహదీ కళాక్షేత్రంలో వేడుకగా 2వ రోజు ప్రేక్షకులను అలరింపజేసింది. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో 2వ రోజు తపన, నిన్ను నువ్వు తెలుసుకో, తితిక్ష, అనగనగా ఒక రాజా ఓ రాణి నాటిక పోటీలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. రేపు ఆదివారం అభ్యుదయ ఆర్ట్స్ విజయవాడ వారిచే ఆంగికంబు వనం యస్య, సుబ్బరాజు కళా పరిషత్ తిరుపతి వారిచే ఎస్ నేనే నాటిక పోటీలు జరగనున్నాయని నిర్వాహకులు కోనేటి సుబ్బరాజు తెలిపారు. ప్రదోష దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రదోష పూజలను నిర్వహించారు. నందీశ్వర స్వామి వారికి ఆశ్వయుజ మాసం బహుళ త్రయోదశి సందర్భంగా విశేష అభిషేక పూజలు చేపట్టారు. ప్రదోష కాలంలో నందీశ్వర స్వామికి పంచామృత అభిషేకం, గంధాభిషేకం, పాలాభిషేకం శాస్త్రోక్తంగా చేపట్టారు. పూజల్లో భాగంగా నందీశ్వర స్వామికి మహామంగళ హారతులు వైభవంగా నిర్వహించారు. పలు ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్విమ్స్ ఆధ్వర్యంలో ఎస్వి మెడికల్ కాలేజ్ ఆడిటోరియం నందు యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, తిరుపతి జిల్లా రిటైర్డ్ జడ్జ్ అచ్యుత పార్థసారథి, కళాశాల ప్రిన్సిపల్ ఉషా కళావతి, తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనిల్ కుమార్, ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె మాధవి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఉమామహేశ్వరి సంయుక్తంగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ర్యాగింగ్ వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని, పేద విద్యార్థులకు ఉన్నత పీజీ విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా వివిధ కళాశాలల మేనేజ్మెంట్స్ అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించి విద్యార్థులు రావాల్సినటువంటి బకాయిల మీద పోరాటానికి సంఘీభావం తెలపాలని చెప్పేసి కూడా మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఏదో ప్రైవేట్ మేనేజ్మెంట్స్ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వలన ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్ళినటువంటి డిగ్రీలో బీటెక్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యోగాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, బీ ఫార్మసీ చేసిన వాళ్ళు, బీఎస్సీ నర్సింగ్, అన్ని రకాల విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు 3వ తారీఖు ఏదైతే రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం పిలుపునిచ్చిందో దానికి కూడా ఏఐఎస్ఎఫ్ నుంచి కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ యొక్క లోకేష్ గారు ప్రకటించినటువంటి 77 యొక్క జీవోని ఏదైతే ఉందో అది రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ని ఇచ్చేంత వరకు కూడా మా యొక్క పోరాటాలు ఆగవని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 3వ తారీఖు ఫీజు అనేటువంటి ఒక పిలుపునిచ్చాడో దాన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేస్తామని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటారు. ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే విడుదల చేయకపోతే ఈ నెల 30 తారీఖున విజయవాడ వేదికగా వేలాది మంది విద్యార్థులు ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి వచ్చేటువంటి అన్ని విద్యార్థి యువజన సంఘాలతో పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేస్తా ఉన్నాం. ఆ సందర్భంగానే ఈ నెల 30 తారీఖున తిరుపతి జిల్లాలో కూడా ప్రధానంగా తిరుపతి వేదిక కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు యావత్ భారతావని కన్నీటి నివాళి అర్పించింది. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇవాళ ఉదయం 8 గంటలకు ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తరలించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రజల సందర్శనార్థం ఉదయం 9:30 గంటల వరకు అక్కడే ఉంచారు. మన్మోహన్ సింగ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయింది. మన్మోహన్ సింగ్ భౌతిక గాయానికి నివాళులర్పించారు
ఏపీ సీఎం చంద్రబాబు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు ఆయన పార్థివ దేహం వద్ద పుష్పాంజలి ఘటించారు. దేశానికి మన్మోహన్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.